అసలు ఈయన ఆలోచన ఉద్దేశం అంటే ఏం లేదు, శాపం పెడుతున్నారు. ఇప్పుడు శపిస్తున్నారా రాజశేఖర రెడ్డి జగన్? చనిపోయాడు, రాజశేఖర రెడ్డి చావుని ఇప్పటిదాకా అలాగే చిత్రీకరించారు. తర్వాత ఇప్పుడు ఏమైంది, 7 కొండలు ఆయనే జీవో ఇచ్చాడని తేలింది. మరి అప్పుడు పాపం ఎవరు చేసినట్టు? ఇక్కడ వీళ్ళు దానికి ఒప్పుకోలేదు కదా సార్. 2 కొండల జీవో ఇస్తే దాన్ని మేమే మళ్ళీ 7 కొండల జీవోగా మార్చామని అంటున్నారు కదా, ఆయన ఇచ్చేదని ఒప్పుకోవట్లేదు కదా. దాంట్లో ఉన్న రాసిన పాయింట్ ఏంటి, ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి జీవో. అప్పుడు ఈ చర్చ వస్తేనే కదా, అంతకుముందు అసలు 7 కొండలు అన్న ఒక చట్టం లేదు. 7 కొండలు అనేది మనం దేవుడు తలుచుకునేటప్పుడు అనుకుంటాం, చట్టం లేదు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు పెట్టుకోవాలయా, పైన ఉన్నదంట కదా అంటే, అవును ఉంది, ఇంతకుముందు ఎప్పుడు చేసేవాళ్ళు కదా, కొత్తగా ఉంది, 2 కొండల మీద ఓటర్లు ఉన్నారని చెప్పారు. 2 కొండల మీద ఓటర్లు ఉన్నారంటే 2 కొండలే దేవుడి అని చెప్పినట్ట, అలా వక్రీకరించారు. ఇప్పుడు ఎన్టీ రామారావుని చేసినంత క్యారెక్టర్ అసాసినేషన్ ప్రపంచంలో ఎవడన్నా చేశారా? దేవుడు అని భావించినటువంటి వ్యక్తి, రాముడు కృష్ణుడు అని పూజించినటువంటి వ్యక్తిని ఎంత దారుణంగా మనం వ్యక్తిత్వ హననం చేయగలిగాం. మన చేతిలో మీడియా మనం పదే పదే ఒక అబద్ధాన్ని మాట్లాడుతుంటే ఎవరి వ్యక్తిత్వమైనా హననం చేయొచ్చు. ఇప్పుడు చిరంజీవికి సంబంధించి అక్కడెక్కడో ఆయనకి పాలకోలు దగ్గర ఏదో ఇల్లు ఉంది, దాన్ని చివరికి ఎంత ఇదంటే అంటూ అతనికి వ్యతిరేకంగా కథలు కథనాలు రాసింది ఎవరండి? సోషల్ మీడియాలో పోస్ట్. అసలు మెగా కుటుంబాన్ని వైసీపీ ఎప్పుడన్నా ద్వేషించిందా? మెగా కుటుంబానికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది ఎవరు? దశాబ్దాల తరబడి